వరల్డ్ రికార్డ్ సాధించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి రికార్డులకు ఎక్కాడు. సాధించాలనుకున్నప్పుడు అంతే గొప్పగా అవమానాలు ఎదుర్కోవాలి, అంతే గొప్పగా కష్టాలు ఉంటాయి. సొసైటీ నుంచి మాటలు పడాల్సి వచ్చింది. ఈ రోజుల్లో స్నేహం కూడా పొల్యూట్ అయిపోయింది కదా. కిరాణా కొట్లో పనిచేసుకునే వ్యక్తి రికార్డ్ కొట్టడం అనేది మరో హిస్టరీ. సంథింగ్ ఒక రిచర్ పర్సన్కి కానీ, సంథింగ్ ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి కానీ ఇలాంటి రికార్డ్స్ వచ్చాయంటే చాలా హైప్ అవుతుంది. అవతల వ్యక్తి ఇష్టాన్ని కోరుకోవడం మన చేతిలో లేదు. అది హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనోడు మీకు చాలామంది చూసే ఉంటారు. అంటే యూట్యూబ్లో, అలాగే మన ఎక్కువ అయితే న్యూస్ ఛానల్లో చాలామంది చూసే ఉంటారు. మీరు ఎక్కువ న్యూస్ ఛానల్లోనే కనబడతాడు. ఎందుకంటే మొన్న రీసెంట్గా గిన్నిస్ కూడా మనోడు వరల్డ్ రికార్డ్ సాధించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి రికార్డులకు ఎక్కాడు. అంటే ఇప్పుడు మనోడు చిన్నప్పటి నుంచి ఏ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాడో అవన్నీ మనం కూడా తెలుసుకుందాం. మీరు కూడా తెలుసుకున్నాం. సారీ, మనం అడిగి తెలుసుకుందాం. సాయి ఫస్ట్ నుంచి అంటే నాకైతే తెలుసు. మరి ఇప్పుడు మన బ్లాగ్ చూస్తున్న వాళ్ళకి అంటే నువ్వు ఏ పొజిషన్ నుంచి ఇప్పుడు ఇంత స్థాయికి నువ్వు ఎలా వచ్చావో తెలియదు కదా. అది నేను జనాలకి తెలియడానికి అంటే ఇప్పుడు నీలాగే 10 మంది ఇన్స్పిరేషన్ అవుతారు కదా. అంటే నీ బ్లాగ్ చూసినాడు మనం ఎలాగా చిన్నప్పటి నుంచి లేని స్థితి నుంచి ఇప్పుడు ఇంత దాకా వచ్చాం మనం. అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అన్నది చాలా ఎక్కువ. తిరుమల నేడి సాయి మన కాకినాడ డిస్ట్రిక్ట్ లో నాకు తెలిసి ఎవరో లేరు. అది నువ్వు సాధించావంటే మన తునికే పెద్ద పేరు తెచ్చావు నువ్వు. అది జనాలకు కూడా తెలియాలి కదా. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత ఫేస్ చేసుకుని వచ్చావు, ఎన్ని ప్రాబ్లమ్స్, అప్ అండ్ డౌన్స్, అది నువ్వు షేర్ చేసుకుంటే కొంచెం మన బ్లాగ్స్ మన ఫాలోవర్స్ కూడా కొంచెం చూస్తారనమాట. స్పెషల్గా చెప్పడానికంటూ ఏముంది, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేసరికి కష్టాలు అనేది కామన్గా ఉంటుంది. అట్ ఏ టైం మనకి నా గురించి మీకు పూర్తిగా తెలుసు కాబట్టి ఏదో చెయ్యాలి, మనిషి కింద పుట్టినందుకు మనం ఎందుకు మన ఒక ఉనికి అనేది భూమి మీద ఉంచి వెళ్ళాలి అనే ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూతో ముందుకెళ్ళడం అనేది జరిగింది. అది అలాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరకు వచ్చింది. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కంటే గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అనేది, అలా లైఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటివి కూడా కొన్ని రికార్డ్స్ వచ్చాయి. అది ఏంటంటే సంథింగ్ అంటే రిచర్ పర్సన్కి వచ్చిందంటే బాగా ఫేమ్ అవుతుంది. దెన్ ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది కానీ మేబీ అది రావడం వల్ల నాకెంత ఉపయోగం ఉందో తెలియదు, కానీ అది నాకు రావడం వల్ల దాని విలువ పడిపోయిందేమో అని నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది సంథింగ్ ఒక రిచర్ పర్సన్కి కానీ, సంథింగ్ ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి కానీ ఇలాంటి రికార్డ్స్ వచ్చాయంటే చాలా హైప్ అవుతుంది, చాలా వైరల్ అవుతుంది ఈ న్యూస్. బట్ నాది వచ్చేసి చాలామందికి మన ఉంటున్న ఊర్లో కూడా పేపర్లో పడేవన్నీ న్యూస్ ఫుటేజెస్ రాని, బట్ అంత హైప్ ఆ వరల్డ్ రికార్డ్కి సరిపడేంత హైప్ ఇంకా రాలేదు. దెన్ అది కొంచెం బాధగా ఉంది. బట్ ఎనీవే మనం అయితే మాత్రం పేరు కోసం ఎప్పుడు చేయలేదు, మనం నిరంతరం పోరాడుతూ ఉన్నాం. అలాగే మనకి సక్సెస్ వచ్చినప్పుడు ఎలా అయితే రిసీవ్ చేసుకున్నాం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా అలాగే రిసీవ్ చేసుకున్నాం. బట్ సక్సెస్ వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు రాలేదు. అంటే మీరు చూసారు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది మేము చూసాం. అంటే నీలాగా కొంచెం ఇన్స్పిరేషన్ అవుతారు కదా. కొంచెం అంటే నథింగ్ అంటే సక్సెస్ గొప్పది వచ్చేది ఎప్పుడు కూడా లేట్ అవుతుంది బ్రదర్. ఎప్పుడు కూడా గొప్పది సాధించాలనుకున్నప్పుడు అంతే గొప్పగా అవమానాలు ఎదుర్కోవాలి, అంతే గొప్పగా కష్టాలు ఉంటాయి. ఏమీ లేదు, సరదాగా నాకు ఒక 10,000 జీతం వస్తే చాలు అని అందరిలాగే వెళ్ళిపోతూ ఉంటే వరల్డ్ రికార్డ్ అనేది నాకు కూడా ఒక కళ కింద మారిపోతుంది. వరల్డ్ రికార్డ్ సాధించడానికే 2 years టైం స్పెండ్ చేసావు. 2 years పాటు ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా వెళ్ళలేదు నేను.
ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఏం చేస్తూ ఉంటున్నావు అని అడిగి డీమోటివేషన్ ఎక్కడ అయిపోతావు అని చెప్పేసి ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా వెళ్ళలేదు నేను. అంటే ఏంటంటే ఒక ప్రయత్నిస్తున్నప్పుడు ఈ రోజుల్లో 10 మందిలో 2 మాత్రమే ఎంకరేజ్మెంట్ చేస్తారు, అది కూడా మీలాంటి ఫ్రెండ్స్ కానివ్వండి, మంచి కోరే వ్యక్తులు కానీ ఒక 2 ఉంటారు అంతే. ఉన్న 8 మంది కూడా మనల్ని డిసప్పాయింట్ చేయడానికి ఉంటారు ఖచ్చితంగా. అందుకని వాళ్ళు ఎక్కడ తగులుతారో, నేను వెళ్ళే ప్రయత్నం ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎక్కువ కలిసివ్వండి కాదు సమాజంలో ఎక్కువ. ఆ వరల్డ్ రికార్డ్ వచ్చింది, వెరీ గుడ్. వరల్డ్ రికార్డ్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిందండి. అసలు ఫెయిల్ అయినప్పుడు అంతే అపజయాన్ని ఫేస్ చేశాను కూడా. ఏంటంటే ఫైనాన్షియల్ సోర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వరల్డ్ రికార్డ్కి ట్రై చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితేనే ఇది ఏదైతేనే ఫైనాన్షియల్ సోర్స్గా ఇబ్బందులు పడ్డాం. దానికి మించి అదేముంది, ఒక నెల రోజులు అవి కాదని చెప్పి ఒక జాబ్ చేసుకుంటే కొంత డబ్బు వస్తుంది చేసుకుంటాం. దానికి మించి సొసైటీ నుంచి మాటలు పడాల్సి వచ్చింది. ఎంత దారుణంగా అంటే వరల్డ్ రికార్డ్ స్పెల్లింగ్ తెలుసా అన్నంతగా నీకు వరల్డ్ రికార్డ్ వస్తుందా అంటే ఇలాగా డీమోటివేషన్. ఒకసారి నైట్ టైం బాధ వచ్చేసేది. ఒక పార్ట్ టైం కిరాణా కొట్లో పని చేసుకునే వ్యక్తికి ఇలాగ, నీకు తెలుసు కదా, మీకు పార్ట్ టైం ఇలాగ కాలేజీకి వెళ్తే ఇలా చేసుకునే వ్యక్తికి వరల్డ్ రికార్డు సాధించడం అనేది కళ కింద ఉండిపోవాలా. అసలు బిలో మిడిల్ క్లాస్ యువత పేరు రాకూడదా, ఆయన పేరు రాకూడదా, తన పేరు వరల్డ్ రికార్డులో వెళ్ళడానికి అర్హత లేదా? బలంగా సంకల్పించుకున్నాను. నాకు నా స్నేహితులు కూడా బాగా, కొందరు వ్యక్తులు, అందరూ కాదు కానీ కొందరు వ్యక్తులు, ఈ రోజుల్లో స్నేహం కూడా పొల్యూట్ అయిపోయింది కదా. కొందరు వ్యక్తులు మాత్రం నాకు చాలా సపోర్ట్ చేశారు. భగవంతుడి దయతో, కష్టంతో నాకు కొందరు వ్యక్తులు నాకు మంచి కోరే వాళ్ళు ఉన్నారు. అంటే 100లో 100 మంది అనరు కానీ 100లో కనీసం 5% ఆఫ్ పీపుల్స్ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఉన్న 95% పీపుల్స్ ఎప్పుడు డిసప్పాయింట్ చేసినా కూడా 5% పీపుల్స్, వాళ్ళందరూ సపోర్ట్ వల్ల మన ప్రయత్నం అనేది వచ్చింది. లేట్గా వచ్చింది, బట్ వచ్చింది. ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే వరల్డ్ రికార్డ్ సాధించడం అనేది ఏంటంటే మీరు చూసి ఉంటారు, అంటే ఒక లైఫ్ టైం పర్సన్. ఒకసారి వరల్డ్ రికార్డ్ గురించి, దాని ఒక చరిత్ర గురించి యూట్యూబ్లో కొట్టి చూడండి, ఒకసారి సెర్చ్ చేసి. ఇప్పుడు మామూలుగా అయితే తెలియని వాళ్ళకి ఏం తెలియదు పెద్దగానే, ఏదో రికార్డు సంపాదించాడు ఎప్పుడులాగా పేపర్లో పడుతున్నాడు అనుకుంటారు. 10 నిమిషాలు యూట్యూబ్లో ఈ వరల్డ్ రికార్డ్ గురించి సెర్చ్ చేసి చూడండి. ఒక మనిషి ఒక 20,000 వయసు కాడి నుంచి 60,000 వయసు వరకు ట్రై చేస్తూ చచ్చిపోతాడు, కానీ కొన్నిసార్లు వరల్డ్ రికార్డ్ రాదు వాళ్ళకి. అలాంటిది ఒక సాధారణ వ్యక్తి, సాధారణ టౌన్లో, ఒక ఊర్లో, ఒక చిన్న వీధిలో కనీసం సొంత ఇల్లులు కూడా లేని వ్యక్తి తన ఖర్చుల కోసం ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా కిరాణా కొట్లో పనిచేసుకునే వ్యక్తి రికార్డ్ కొట్టడం అనేది మరో హిస్టరీ. వరల్డ్ రికార్డ్ కొట్టడం అనేది ఒక రకమైంది, బట్ ఈ రకంగా ఈ పరిస్థితులను కూడా దాటుకొని అని వరల్డ్ రికార్డ్ కొట్టడం అనేది నాకు మేబీ వరల్డ్ రికార్డ్ వచ్చిన దానికంటే ఈ పరిస్థితుల్ని అచీవ్ చేసి నేను వరల్డ్ రికార్డ్ సాధించాను అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఫైనల్ గా అయితే వరల్డ్ రికార్డ్ సాధించేసావు. ఓకే, తర్వాత స్టెప్ అన్నది ఉంది భవిష్యత్తులో. అంటే వరల్డ్ రికార్డ్ అనేది అయితే ఏంటంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా 100లో 5% పీపుల్స్ ఇప్పుడు గౌరవిస్తున్నారని. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ వచ్చిన తర్వాత 100లో 10% పీపుల్స్ మాత్రం గౌరవిస్తున్నారు. అంటే పర్సంటేజ్ పెరిగింది, బట్ ఆ 5% పీపుల్స్కి కూడా చెప్పాల్సింది ఏంటంటే, నన్ను ఒక సర్టిఫికెట్ చూసి జడ్జ్ చేయొద్దు. సర్టిఫికెట్ అనేది చింపేస్తే చిరిగిపోయే పేపర్ మాత్రమే. నాకు వరల్డ్ రికార్డ్ రాకముందు ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ, ఏదైతే ఆలోచన విధానం, ఏదైతే పాజిటివిటీ ఉన్నానో వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాను. ఆ సర్టిఫికెట్ నేను చేసే ప్రయత్నానికి వచ్చింది అంతే. నేను అప్పుడు ఎలా అయితే ఆలోచన విధానం ఉందో, అప్పుడు ఎలా అయితే చేసే పనులు ఎలా అయితే డెడికేట్గా చేసిన, ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు. అంటే ఇప్పుడు వరల్డ్ రికార్డ్ వచ్చిందని చెప్పేసి గౌరవం ఇవ్వకుండా జస్ట్ నా ఆలోచనలకి,
నా వ్యక్తిత్వానికి గౌరవిస్తే ఇంకా మంచిదని చెప్పేసి నా భావన. అంటే ఇప్పుడు వరల్డ్ రికార్డు వరకు అయిపోయిందండి. అంటే నేను ఇలాగ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా కొన్ని చేస్తున్నాను, కొన్ని వాటి మీద రీసెర్చ్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఆ యొక్క రీసెర్చ్ అనేది డెవలప్ చేసి అంటే రైతులకు కానీ లేకపోతే కార్మికులకు కానీ అలాగే మత్స్యకారులకు కానీ యూజ్ అయ్యేలాగా కొన్ని థింగ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. అవి ఎందుకంటే వరల్డ్ రికార్డ్ అనేది ఒక చరిత్ర, సాధించాలనుకున్నాం, సాధించేసాం, ఓకే దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన ద్వారాగా, మన యొక్క తెలివితేటల ద్వారాగా, మన యొక్క ఆలోచన విధానం ద్వారాగా మనం ఉన్నా లేకపోయినా ఆ వస్తువుని వాళ్ళ ఒక పనిని సులువు చేసే ఒక విధానాన్ని తయారు చేసామంటే, అంటే ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ గారే ఉన్నారు, అలా అబ్దుల్ కలాం గారే ఉన్నారు, ఐన్స్టీన్ గారే ఉన్నారు, ఇలాంటి కొందరు సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళు రాసిన థియరీలు, చేసిన ఇన్వెన్షన్స్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రపంచంలో ఇప్పటికీ మనుగడలోకి ఉన్నాయి. వాళ్ళ పేరు చెప్పుకొని ఇప్పటికీ మనం వాడుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా నేను ఉన్నా లేకపోయినా కూడా నా యొక్క ఇన్వెన్షన్స్ కూడా ప్రపంచంలో బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్కి బాగా కష్టం బాగా పడే వ్యక్తులకి కూడా ఉపయోగపడి వాళ్ళ కష్టాన్ని కొంతవరకు తగ్గించిన నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే సాయి, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఇది అడుగుతున్నాను ఏమనుకోకు. అంటే ఇప్పుడు క్యాజువల్గా నువ్వు చూస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు సాధించు, కానీ చాలామంది ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నువ్వేం ఫీల్ అవ్వకు. చెప్పండి. అంటే ఇప్పుడు చాలామంది చూసా ఈ మధ్య రీసెంట్గానే చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయిపోయి చాలామంది డిస్కనెక్టింగ్ అయిపోతున్నారు. అంటే నీకు లవ్ ఉందని నాకు తెలుసు, అందులో చిన్న మిస్అండర్స్టాండింగ్ సంథింగ్ నువ్వు వన్ సైడ్ చేయవు, కానీ అవతల అమ్మాయి చిన్న మిస్అడ్వాంటేజ్ అయ్యి కానీ నువ్వు చూసావా, నువ్వు ఇప్పుడు బ్రేకప్ అయిపోయిన తర్వాత చాలామంది ఇప్పుడు ఏంటంటే చాలామంది బ్రేకప్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు సినిమాల్లో కామన్ యాస్టేజ్ చూద్దాం, పిక్చర్లు అయిపోవడం, అదే అయిపోవడం, తాగడం, తిరగడం, అదే పని. ఇంకా అంటే ఏంటంటే ఆ అమ్మాయి ముందు సింపతి అని నేను చెప్పను, వాళ్ళ ఫీలింగ్స్ అదే టైప్ చేస్తున్నారు. అంటే చాలా మంది మైండ్ సెట్ మారిపోతుంది. ఇప్పుడు అమ్మాయి బ్రేకప్ చెప్పినంతగానే లేదంటే వేరే అమ్మాయిని చూసుకోవడం, లేకపోతే ఇంకా అబ్బాయి అక్కడితో ఆగిపోతున్నాడు ఏం సాధించకంటాను. ఇంకా అబ్బాయిని ఇంకా పట్టించుకోవట్లేదు ఎవడో, అంటే సొసైటీకి మనోడు ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా అమ్మాయి వదిలేసింది కదా అంతే, ఇంకా లైఫ్ అయిపోయింది అని చాలామంది సూసైడ్ చేసుకోవడం ఈ మధ్య ఎక్కువ అయ్యే జరుగుతున్నాయి. ఇంకా ఆగిపోతున్నారు అక్కడితోటి, తర్వాత స్టెప్ వేయలేకపోతున్నారు. కానీ మరి నువ్వు ఏమనుకోను అసలు అంత దెబ్బతిన్నా సరే మళ్ళీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటేనండి నవీన్, మనం ఇష్టపడడం వరకు మన చేతిలో ఉంది, అవతల వ్యక్తి ఇష్టాన్ని కోరుకోవడం మన చేతిలో లేదు. అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్వాలిటీస్, మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో మనం ఆలోచిస్తాం, మనకి ఇలా పర్సన్ కావాలి, ఇలా పద్ధతిగా ఉండాలి, దెన్ అలా దేవుడి భక్తి ఎక్కువ ఉండాలి, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి మనకి. అలాగే ఆ క్వాలిటీస్ వాళ్ళు మనం చూసి వాళ్ళు మనకు నచ్చుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. సంథింగ్ నాకు ఇంత పలానా రిచ్ అయ్యి ఉండాలి, పలానా ఇదయ్యి ఉండాలి, ఇదయ్యి ఉండాలి అని చెప్పేసి అది మనం రీచ్ అవ్వకపోవచ్చు ఇన్ కేస్. అది అందువల్ల వాళ్ళకి మనం నచ్చకపోవచ్చు. అది మనం ఇష్టపడడం వరకే మన చేతిలో ఉంది తప్ప అవతల వాళ్ళు ఇష్టపడాలి అని చెప్పి మనం డిమాండ్ చేయకూడదు. జెన్యున్గా మనం చేసాం, జెన్యున్గా ప్రపోజ్ చేసాం, మన జెన్యునిటీ తను ఫీల్ అయ్యి మనం నిజంగా నచ్చుతారంటే తను వచ్చింది అంటే అనుకోవచ్చు. కానీ తను ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీస్ మనలో లేవు, తన వల్ల నన్ను రిజెక్ట్ చేసింది. దెన్ అంటే రిజెక్ట్ చేసిన తర్వాత కూడా నేను నీతో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, అంటే చాలా ఫీల్ అయ్యావు. కానీ ఫీల్ అవ్వకుండా నువ్వు చూసాను, నా గోల్ ఇది, ఆ అమ్మాయికి అంటే నన్ను వదులుకున్నాదా అన్నట్టు చేస్తానని చెప్పు, అలాగే చేశాను. అంటే అదే నువ్వు చెప్పాల్సింది గొప్పగానే. అంటే నిజం ఇందాక చెప్పినట్టుగా నాలో ఉన్న తనకు ఉండాల్సిన క్వాలిటీస్ నాలో లేవు, బట్ అవి అంత తన క్వాలిటీస్ అనేవి మరి మేబీ ఆవిడ క్వాలిటీస్ అనేవి అంత జెన్యున్గా లేవు. మేబీ అంత రిచ్ అయి ఉండాలి,
పలానా జూక్ బండ్లు ఇలా పలానా ఎన్ఎస్ బండ్లు పెద్ద పెద్ద బండ్లు మెయింటెనెన్స్ చేయాలి, డ్రెస్ మెయింటెనెన్స్ చేయాలి, డ్రెస్ కోడ్ సంథింగ్ పలానా ఇలా చెయ్యాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఆ రకంగా అవన్నీ అశాస్త్రం. దెన్ అవన్నీ మనకి కొంతవరకు లేవు అందులో. అంటే ఏంటి, ఒక పేరుకి ఒక చూసే లగ్జరీకినే ప్రేమ పడుతుందా? చూపెడదాం, మనం ఏంటో చూపెడదాం, ఓల్డ్ వైజ్ చూపెడదాం. అంటే అలా అని కాదండి, నా చిన్నప్పటి నుంచి నీకు తెలిసిందే కదనేమి ఇలా చేయడం అనేది ఇంట్రెస్ట్. బట్ అంటే నువ్వు మధ్యలో కొన్నాళ్ళు డ్రాప్ అయిపోయావు కదా కొంతకాలం. నేను మరి అంటే ఏంటంటే ఈ రకంగా అసలు అప్పటి వరకు అంటే ఇప్పుడు సొసైటీలో చూసా, ఇప్పుడు నువ్వు ఆ మధ్యలో డ్రాప్ అయ్యావు, ఇంకా ఇప్పుడు సొసైటీ ఏంటంటే ఇంకా డ్రాప్ లో ఉండిపోతున్నారు అందరూ, జనాలందరూ పైకి ఎదుగుతా లేదు, డ్రాపింగ్ లో ఉండిపోతున్నారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ సబ్స్క్రైబర్ చెప్పాల్సింది ఏంటంటే లవ్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. మన చరిత్ర చూసుకున్నా కూడా ప్రేమకి ఎంతో విలువ ఇచ్చారు, కానీ అలాంటి ప్యూర్ లవ్ అనేది ఈ రోజుల్లో దొరకట్లేదు అస్సలు. అలాంటి లవ్ కోసం మనొక కెరియర్ని మనొక టైంని స్పెండ్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం అని నా ఒపీనియన్. మనకున్న టైం చాలా వాల్యుబుల్. ఆ టైంని మన ఫ్యామిలీ కోసం, మన కన్న తల్లిదండ్రుల కోసం, లేకపోతే మన కెరియర్ కోసం, మన అచీవ్మెంట్స్ కోసం యూజ్ చేస్తే దెన్ ఏదో ఒక రోజు మనకి వాళ్ళే వస్తారని చెప్పేసి నా ఫీలింగ్ బ్రదర్. అంటే మన సక్సెస్ చూసే వస్తారని కాదు, కానీ దెన్ మనల్ని ఇష్టపడే జెన్యూన్ పర్సన్స్ భవిష్యత్తులో కలుస్తారు, అప్పుడు మారుతుంది. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఈరోజు సక్సెస్ఫుల్ పీపుల్ ప్రజెంట్ ఇప్పుడు నీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను, భవిష్యత్తులో ఇంకోటి ఏదో తయారు చేస్తాను, ఫెయిల్యూర్ అవుతాను, మళ్ళీ భవిష్యత్తులో ఇంకోటి చేస్తాను, సక్సెస్ అవుతాను. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది అప్ అండ్ డౌన్స్ లాంటిది, లైఫ్లో ఒక పార్ట్. అది లవ్లో ఫెయిల్ అయ్యావా, దెన్ నేర్చుకో, ఇంకోసారి ఫెయిల్ అవ్వకుండా చూసుకో. జాబ్లో ఫెయిల్ అవ్వావా, నేర్చుకో ఏదో ఒకటి. అంటే ఇప్పుడు ఒక ప్రయత్నిస్తున్నప్పుడు సక్సెస్ అయితే ప్రపంచానికి నువ్వేటో తెలుస్తావు, దాన్ని ఫెయిల్ అయితే ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది, రెండు ప్రాఫిటే.